ఎస్సీ ఎస్టీల తరహాలోనే రాష్ట్రంలో బీసీలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టానికి ముసాయిదా సిద్దమైంది. బీసీలపై దాడులకు పాల్పడితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించారు. ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉన్న ఈ ముసాయిదా అక్కడి నుంచి కేబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదానికి వెళ్లనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీల భద్రతకు కూటమి ప్రభుత్వం ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. బీసీలపై సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేలా ప్రతిపాదించింది. రెండోసారి అదే తరహా నేరం చేసి మళ్లీ దోషిగా తేలితే కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చని, నిందితులకు ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉండదని ముసాయిదాలో చేర్చారు. బీసీలపై అట్రాసిటీ కేసుల విచారణకు జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, అవసరమైతే సెషన్స్ కోర్టును ప్రత్యేక న్యాయస్థానంగా నియమించాలని ప్రతిపాదించారు. ఛార్జిషీట్ దాఖలైన 2 నెలల్లోనే కేసు పరిష్కరించే లక్ష్యంగా ముసాయిదా రూపొందించారు. ప్రత్యేక కోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే తీర్పు వెలువడిన 90 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించవచ్చు. దీనికి గరిష్టంగా 180 రోజుల వరకు అవకాశం ఇచ్చారు. బహిరంగంగా లేదా ఇతరుల సమక్షంలో బీసీలను కులం పేరుతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం, భయపెట్టడం, తక్కువ చేయడం, సామాజిక బహిష్కరణకు గురి చేయడం, ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారాలు నిరాకరించడం, ప్రజా వనరులు, విద్య, ఆరోగ్యం, గృహ వసతి